ఒకసారి ఒక వేటగాడు జింకను వేటాడుతూ బాణం వేస్తాడు. జింక ఆ బాణాన్ని తప్పించుకుని ఒక మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి వెనకాల దాక్కుంటుంది. అది ఆ మహర్షి చూస్తారు. కాసేపటికి ఈ జింకను వెతుక్కుంటూ వేటగాడు అక్కడికి వస్తాడు. స్వామి, ఇటువైపు జింక ఏమన్నా వచ్చిందా అని అడుగుతాడు. వెంటనే వచ్చింది అని చెప్తే వేటగాడు జింకని చంపేస్తాడు. తనకి పాపం వస్తుంది. అలా అని రాలేదు అని చెప్దామా అంటే తనకి అసత్య దోషం అంటుతుంది. వెంటనే ఆ మహర్షి చూసినవి చెప్పలేవు, చెప్పేది చూడలేదు అని చెప్తారు. వేటగాడికి అర్థం కాదు ఆయన ఏం చెప్పారు అన్నది. కానీ అతనికి ఇంకొకసారి అడగడానికి భయం వేస్తుంది. వెంటనే సరేలే ఇంకొక జంతువుని వేటాడదామని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసినవి చెప్పలేవు అంటే కళ్ళు జింకని చూశాయి కానీ అవి మాట్లాడలేవు. నోరు మాట్లాడగలదు కానీ జింకని చూడలేదు. మహర్షి చాలా సమయస్ఫూర్తితోటి ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఈ చిన్న కథ మనకి బోధించేది అదే. మనకి జీవితంలో ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా సమయస్ఫూర్తితో తెలివితేటలతో నిదానంగా వ్యవహరించి ఆ సమస్య నుంచి బయటికి రావాలి అని ఈ చిన్న కథ మనకి బోధిస్తోంది. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.